ఇట్లా ఉంటే ఇక 18.32 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు, 72 లక్షల అప్లికేషన్ల పరిశీలన పూర్తి, పెండింగ్లో మరో 8 లక్షల దరఖాస్తులు, ఇందులో 1-2 లక్షల వరకు ఉండే ఛాన్స్. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.14 లక్షల మంది అప్లై చేస్తున్నారట. మరి ఇది మరి ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇండ్ల కోసం చేసినటువంటి సర్వేలో మరి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకోవడం జరిగిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. అంటే దాదాపుగా 20 లక్షల ఇండ్లు, 20 లక్షల ఇండ్లు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 అని చెప్పిండు. 3,500 ఇండ్లని మేము మంజూరు చేస్తామని చెప్పి 119 నియోజకవర్గాలకి మరి వాళ్ళు 3,500 ఇళ్ళ చొప్పున వాళ్ళు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్ చూస్తే మాత్రం సరిపోయేటువంటి బడ్జెట్ కాదు. ఇది ముంగడ పడుతుందా లేకపోతే ఉంటే మధ్యలోనే తెగిపోతుందో తెలియదు. కానీ బడ్జెట్ అంత బడ్జెట్ ఎక్కడ పెట్టలేదు. 7,000 కోట్లు ఏమో పెట్టినట్టుంది ఇండ్ల కోసం. మరి ఆ బడ్జెట్ సరిపోతుందా? ఇప్పుడు ఏమన్నా అనేది ఉంటే గత సర్కారు చేసింది అప్పులు కాబట్టి మన దగ్గర రూపాయి లేదు, ఇక్కడ మేమే మిత్తులు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయానికి వచ్చినాక బేస్మెంట్ లెవెల్ లేచిన తర్వాత, ఈ సజ్జల లెవెల్ లేచిన తర్వాత చేతులు ఎత్తినట్టయితే ఉంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అప్పులు తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి భరోసాతో. మరి మధ్యలోకి వచ్చినాక వాళ్ళ బిల్లులు కనుక ఆపిల్లు అనుకో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మీ మీద మీరు పెట్టేటువంటి ఈ స్కీమ్కు కనీసం పేరు కూడా ఉండదు. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు, 72 లక్షల అప్లికేషన్ల పరిశీలన పూర్తి, పెండింగ్లో మరో 8 లక్షల దరఖాస్తులు, ఇందులో 1-2 లక్షల వరకు ఉండే ఛాన్స్. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.14 లక్షల మంది అప్లై చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తుల్లో 18.32 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. మరో 8 లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. ఇందులో 1-2 లక్షల వరకు లబ్ధిదారులు ఉంటారని అధికారులు అంచనా. చివరికి ఇళ్ల లబ్ధిదారుల సంఖ్య 20 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సర్వేను ప్రారంభించింది. ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా అందులో 72 లక్షల దరఖాస్తులను పరిశీలించి 18.32 లక్షల మంది అర్హులని గుర్తించారు. మరో 8 లక్షల దరఖాస్తులను పరిశీలించి 2-3 రోజుల్లో అర్హుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడంలో విఫలమైంది. అందుకే రేవంత్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ఛాలెంజ్గా అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో పలు విడతల్లో 5 లక్షల ఇల్లు మంజూరు చేయనున్నది. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేస్తారు. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇళ్ల పథకానికి ఇండ్ల పథకానికి అర్హులకు సంబంధించినటువంటి ఎవరెవరన్న దానిపైన ప్రభుత్వం తేల్చేసింది. యువ వితంతువులట, భూమి లేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ కార్మికులు, వికలాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పించారు. ఇల్లు లేని పేదలున్న జిల్లాగా నల్గొండ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1,14,160 మంది పేద కుటుంబాలు ఉన్నాయి. తర్వాత స్థానంలో ఆదిలాబాద్ కైవసం చేసుకున్నది. ఈ జిల్లాలో 88,047 కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. సంగారెడ్డిలో 80, ఇక్కడ మొత్తం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి స్థలాలతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య, గడ్డి పైకప్పు ఉన్న ఇల్లు 66,000, టార్పలియన్ షీట్ మట్టి గోడలతో కప్పబడిన డ్యామేజ్ టైల్స్ ఇల్లు 95,000, సిమెంట్ షీట్ పైకప్పు మట్టి గోడల ఇల్లు 2.69 లక్షల ఇండ్లు, మడ్ వాల్తో జీవన్ షీట్ రూపు 2,43,000, మట్టి గోడతో టైల్ట్ పైకప్పు 2.59 లక్షలు. ఇట్లా ఇటుకలతోటి ఉండేది, సిమెంట్ తోటి ఏంటి ఉన్నాయి, పరదాలతోటి, గడ్డిది, ఇట్లా రకరకాలైనటువంటి ఇండ్ల సంఖ్యని ఇస్తే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. జిల్లాల వారీగా అధికారులు గుర్తించినటువంటి ఇండ్ల సంఖ్యను చూస్తే నల్గొండ 1,14,160 ఉన్నది. ఆదిలాబాద్లో 88,047, సంగారెడ్డిలో 81,266, కామారెడ్డిలో 75,200, సూర్యాపేట, ఇట్లా ఉన్నటువంటి జిల్లాల్లో ఏ విధంగా వాళ్ళు లబ్ధిదారులకు సంబంధించిన జిల్లాల వారిగా అధికారులు గుర్తించినటువంటి ఇండ్ల సంఖ్యను ఇదంతా మొత్తం కలిస్తే 18,32,62 మంది అర్హులని చెప్పి వాళ్ళ ఇండ్లకు సంబంధించినటువంటి సంఖ్యని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మొత్తానికైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో 7,173, ఇదే తక్కువగా ఉంది. సో ఇందిరమ్మ ఇండ్లకు మరి గుర్తింపును ఆల్రెడీ అయిపోయింది. దాదాపుగా 20 లక్షల మంది ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళకి వివిధ దశలలో వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మొదటి దఫాలో ల్యాండ్ ఉండి, అంటే ఇంటి జాగా ఉండి
ఇల్లు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి జాగా ఉన్నటువంటి వాళ్ళకు మొదటి విడతలో అవకాశం కల్పించబోతా ఉంది. ఒక్కో ఇంటికి 5 లక్షలు 3 విడతలుగా 5 లక్షలు రిలీజ్ చేసేటువంటి అవకాశము. ముందుగా బేస్మెంట్ లెవెల్, సెజ్జల్ లెవెల్ తర్వాత దాని తర్వాత స్లాబ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో మొన్ననే మనం చూసుకోవచ్చు, అది ఇండ్ల మోడల్ ఎట్లా ఉండాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు ఖమ్మం జిల్లాలో అనుకుంటా ఖమ్మం జిల్లాలో చూపెట్టడం జరిగింది. సో చూద్దాం మరి ఎవరెవరికి వస్తుంది దీంట్లో. మళ్ళీ ఇంకా ఎవరైనా దళారులు వీళ్ళు ఏమైనా చొరబడి మీకు ఇల్లు ఇప్పిస్తాం, మీకు ఇది ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని చెప్పేసి అంటే నమ్మకండి. అది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 5 లక్షలది. ఎవరు కూడా మధ్యవర్తులు వచ్చినట్టయితే వాళ్ళని కన్ఫర్మ్గా కూడా తరిమేయండి. ఎందుకంటే వాళ్ళ పాపం ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇదోటి ఉంటుంది కథ. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఉంటారు కదా ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది కాబట్టి వీళ్ళు కాటాయ కూటాయ ఉమ్మాయి జగ్గ జమ అయిపోయి మీకు ఇప్పిస్తాం, మాకు ఇప్పిస్తామని చెప్పేసి అంటారు. సో దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. సార్ మొత్తానికైతే మాత్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించాల్సిందే. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద ఉపశమనం. కానీ మరి ఇల్లు ఏ విధంగా ఇస్తారనేది కావాలి. అసలైనటువంటి లబ్ధిదారులకు ఇస్తారా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇస్తారా, ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సో పేపర్ల మీద మాత్రం ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము ఇల్లు జాగా ఉంటే మాత్రం చాలు, వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అంటాము. చూద్దాం ఇది ఎట్లా ముందర పడుతుంది, ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇండ్లకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం.